రాష్ట్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్నటువంటి అధికారాలని ప్రజల కోసం ఉపయోగించకుండా వాళ్ళకి పెట్టుబడిదారులుగానో వందిమాగదులుగానో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చే విధంగా పనిచేస్తుంది. దానికి ఉదాహరణే బీమా ఇన్ఫ్రా కంపెనీ. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అంతానేమో ఆంధ్రాలో, పెట్టుబడులేమో తెలంగాణలో. తెలంగాణలో 208 కోట్ల రూపాయలతో హెరిటేజ్కి సంబంధించినటువంటి ఒక ఐస్ క్రీమ్ యూనిట్ని 208 కోట్ల రూపాయలతో తీసుకుని రాబోయే రోజుల్లో దాన్ని 800 కోట్ల వరకు పెంచాలి అని చెప్పని పెట్టుబడులు పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో దాన్ని ప్రారంభించారు. అది ఓకే, వాళ్ళ ఇష్టం అది. బట్ కానీ ఆ ఐస్ క్రీమ్ యూనిట్ని కాంట్రాక్ట్లో భాగస్వాము లేనటువంటి దానికి సంబంధించినటువంటి బీమా ఇన్ఫ్రా సొల్యూషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో గతంలో 550 కోట్ల రూపాయలు ఉన్నటువంటి జిఏడి టవర్స్ కాంట్రాక్టుని ఆ కంపెనీకి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు పెంచి 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రయోజనాల్ని చేకూర్చడం జరిగింది. 1046 కోట్ల రూపాయలు అంటే ఏంటి? అక్కడ పెట్టుబడులేమో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. తనల్ని చూసి, తన ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులన్నీ వచ్చేస్తాయని చెప్పని ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన సొంత కంపెనీకి సంబంధించినటువంటి పెట్టుబడులేమో తెలంగాణలో పెడతా ఉన్నారు. తెలంగాణ పెట్టడమే కాదు, దానికి సంబంధించినటువంటి బీమా కన్స్ట్రక్షన్ సొల్యూషన్కి సంబంధించినటువంటి రెట్టింపు రేట్లతో, ఎన్హాన్స్ చేసినటువంటి రేట్లతో, ఇదే 2018లో 550 కోట్లు ఉన్నది. ఈరోజు అదే వర్క్ 1060 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి దీన్ని ఏ రకంగా ఇస్తారు అంటే, ప్రభుత్వ ధనాన్ని అమరావతి పేరు మీద ఏ రకంగా దోచి పెడుతున్నారో వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి ఇది ఒక ఉదాహరణ అని చెప్తాం. ముందు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండటమే కానీ శని ఆదివారాలు తెలంగాణలో ఉంటారు. కరోనాలో వచ్చినప్పుడు పూర్తిగా తెలంగాణలో ఉన్నారు. పెట్టుబడులన్నీ కూడా తెలంగాణలో పెడతా ఉన్నారు. తెలంగాణలో పెట్టిన దానికి ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజాన్ని. అట్లాగే తన సంబంధించినటువంటి తన కంపెనీ కాంట్రాక్టర్లకి ఏ రకంగా డబ్బులు పెంచి, అంచనాలు పెంచి ఏ రకంగా ప్రజల యొక్క సొమ్ముని దారాదత్తం చేస్తుందో ఈ సంఘటన ద్వారా, ఈ ఉదాహరణ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఇది ఒక ఉదాహరణగా మనందరం భావించాలి. హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో, హెరిటేజ్ సంస్థ చంద్రబాబు యొక్క కుటుంబ సంస్థ. వాళ్ళ పెట్టుబడులేమో పక్కన తెలంగాణ రాష్ట్రంలో 100 కోట్లు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టడాలు, అక్కడ 100 కోట్లు పెట్టి అభివృద్ధి చేయడాలు చేస్తున్నారు. ఇక్కడ మీరు పరిపాలిస్తూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ మంత్రిగా ఇక్కడ పరిపాలన చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం హెరిటేజ్ ఫ్యాక్టరీలని పెంచడానికి కానీ వాటిని అభివృద్ధి చేయడానికి కానీ చిత్తశుద్ధి అనేది లేదు. మనకేం చెప్తారు మాట్లాడితే, మీకు అనేక కంపెనీలు విపరీతంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని చెప్పని డబ్బాలు చెప్తారు తప్ప తన సొంత కంపెనీ అయిన హెరిటేజ్ని ఆంధ్ర రాష్ట్రంలో, అది కూడా ముఖ్యంగా అమరావతిలో ఎందుకు మీరు దాన్ని పెట్టట్లేదు? ఇప్పుడు 100 కోట్లు పెట్టి మీరు హైదరాబాదులో 2024 సెప్టెంబర్లో, అంటే మీ ప్రభుత్వం ఏర్పడ్డాకే హైదరాబాద్లో ప్లాంట్కి శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. అది సుమారు నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఇంకా దాన్ని పెంచుతారు అని చెప్పని మళ్ళీ వాళ్ళే ధీమాగా చెప్పుకోవడం. దీంట్లో కొసమెరుపు ఏంటంటే, ఏదైతే ఈ యొక్క హైదరాబాదులో మన హెరిటేజ్కి నిర్మాణ సంస్థ అయిన బీమా ఇన్ఫ్రా, వీళ్ళే మన అమరావతిలో జిఏడి టవర్స్కి సంబంధించి 882 కోట్లు పెట్టి వీళ్ళకి జిఏడి టవర్స్ కాంట్రాక్ట్ ఇవ్వడం,
దాంట్లో అయితే కనుక సుమారు 163 కోట్లు రాయితీ అన్నమాట. జిఎస్టీ కానీ, సేన్ రైజ్ కానీ, న్యాక్ కానీ, ఇతర పన్నులన్నీ కూడా రియంబర్స్మెంట్ చేసే విధంగా 163 కోట్లు రాయితీ ఇస్తూ దాదాపు 163 కోట్లతో రాయితీ ఇస్తున్నారు. అంటే వీరికి ఇక్కడ జిఏడి టవర్స్ ఇచ్చినందుకు హెరిటేజ్కి బనాజాగా అక్కడ ప్లాంట్ నిర్మించే విధంగా వీళ్ళకి అండర్స్టాండింగ్స్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకున్న పరిస్థితి. ఇదే వర్క్ను ఏదైతే జిఏడి టవర్స్ ఉందో 2018లో 554 కోట్లకి ఎన్ఏసి టెండర్ పిలిస్తే ఇది మళ్ళీ దీన్ని సుమారు 882 ప్లస్ 163 అంటే 1000 కోట్లు పైబడి ఎవరైతే బీమా ఇన్ఫ్రాకి ఇవ్వడం అనేది దీన్ని ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? అంటే మేము హెరిటేజ్ని ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయము, హెరిటేజ్ ద్వారా మేము ప్రభుత్వాన్ని లబ్ధి పొందమని చెప్పని ఇప్పటికే మీరు ఇందాపూర్ డైరీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి గీ సప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీ హెరిటేజ్ సంస్థ తెలంగాణలో నిర్మించారో ఆ నిర్మాణ సంస్థకి బీమా ఇన్ఫ్రాకి మీరు ఇక్కడ జిఏడి టవర్స్ ఇవ్వడం అంటే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడికి అమరావతి మీద నిజంగా కనుక అమరావతి మీద ప్రేమ ఉంటే అతను సొంత కంపెనీ అయిన హెరిటేజ్ని ఎందుకు అమరావతిలో పెట్టట్లేదు? ఆంధ్ర రాష్ట్రంలో దాన్ని ఎందుకు అభివృద్ధి చేయట్లేదు? పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారు అతను సొంత కంపెనీ మొత్తం మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురారు, ఇతర కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని చెప్పని రాష్ట్ర ప్రజలను మోసం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తీసుకురావడం కానీ, పరిశ్రమలు తెచ్చే ఉద్దేశం కానీ ఇవన్నీ కూడా డ్రామా అనేది మనకు అర్థమవుతుంది. షెల్ కంపెనీస్కి, వాళ్ళ బెనామీ కంపెనీలకి ల్యాండ్స్ రూపాయికి 2 రూపాయలకి దారదత్తంగా ల్యాండ్స్ ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆస్తుల్ని దారదత్తం చేసే విధంగా ఈ ల్యాండ్స్ని పంచడం కూడా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నీ సొంత కంపెనీ అయిన హెరిటేజ్ని ఎందుకు మీరు అమరావతిలో నిర్మించట్లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి. పక్క రాష్ట్రంలోనే మీరు 100 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు ఎందుకు మన రాష్ట్రంలో మీరు పెట్టట్లేదని మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పని తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మీరు ఏదైతే మీ హెరిటేజ్ సంస్థ నిర్మించిన బీమా ఇన్ఫ్రాకి మీరు జిఏడి టవర్స్ నిర్మాణానికి ఇవ్వడం అనేది ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే మీరు ఇటువంటి తప్పుడు చర్యల ద్వారా రాష్ట్ర ఖజానాకి గండి కొడుతున్నారో ఇవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న రోజుల్లో బయటపడతాయి. తప్పకుండా వీటన్నిటి ద్వారా ఎవరైతే ఈ విధంగా మీరు దొడ్డిదారులు మీరు కాంట్రాక్టులు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో నిలబెడతామని చెప్పని మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.